హాయ్ అండి, మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయ విత్తనాలు బంగాళాదుంపతో కర్రీ ట్రై చేశారా అండి? నేనైతే చేశాను. ప్రాసెస్ చూసేద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, ధనియా పౌడర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మనం, ఆ పేస్ట్ని వేయాలండి. ఇందులోను వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకోవాలండి, అడుగంటకుండా. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేయాలండి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత తగినన్ని వాటర్ వేయాలండి. వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరగనివ్వాలండి. ఆ మసాలా పేస్టు వాటర్ అంతా మరిగిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదండి బంగాళాదుంప, ఆనియన్ కట్ చేశానండి, చిక్కుడు విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ వేయాలండి. వేసి 10 to 15 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఈ టైంకి బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో నేను ఈవినింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. రైస్లోకి బాగుందో, చపాతీలోకి బాగుందో ట్రై చేసి చెప్తానండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.